పాపం అనేది ఒక విత్తనం రా. అది ఆల్రెడీ వేసేసుకున్నావు లోపల. లోపల వేసేసుకొని ప్రతి ఆదివారం తుంచుకుంటే తునగదు. అది చిగురు లోపల పనిచేస్తున్నట్టు మొద్దులో నుండే వస్తుంది చిగురు. మీరు కత్తి తీసుకొని గొడ్డలు తీసుకొని చెట్లు నరకండి, మళ్ళా మొద్దులో నుండి ఏమొస్తుంది బయటికి? ఇక్కడ ప్రతి ఆదివారం జరిగే సబ్జెక్ట్ అదేరా నాయన. అందుకనే మనం అసలు ప్రశాంతమైన జీవితం, ఒక జై జీవితం మనం జీవించలేకపోతున్నాం. ఒక సమాధానకరమైన బ్రతుకు మనం బ్రతకలేకపోతా ఉన్నాం. ఇజ్రాయేల్ అది ఏర్పరచబడిన ప్రజలు అప్పు ఇస్తారు కానీ అప్పు ఎవరన్నారు? మనకు ఇంకా అప్పులే చెప్తున్నా. వాళ్ళు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు. మనం ఇంకా తోకగానే ఉంటున్నాం. వాళ్ళు ఏళ్తారు కానీ ఏలబడరు, మనం ఇంకా బానిసంలో ఉన్నాం. అంటే ఏంటంటే శివుని ఎత్తులేని బతుకు, సిగ్గులేని బతుకు అనమాట ఇది. సో మన జీవితాన్ని నిశ్చయముగా పాడు చేసేది ఒకటే, మన మనసు స్టేబుల్గా లేక. అందుకని దావీదు